ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 10వ తరగతి హాల్ టికెట్లు సిద్ధం, చిన్న పరిశ్రమల వికాసంపై ఫోకస్, పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్, హిమగిరులకు పెనుముప్పు, వారిని డార్లింగ్ అనడం లైంగిక వేధింపే, పాఠశాల విద్యకు పైసలు లేవు, అప్పులతో నెట్టుకొస్తున్న జగన్ ప్రభుత్వం, కన్నవారిపైనే ఓ ఉన్మాది పుత్రుడి కాఠిన్యం, సినీ నటి సౌమ్యశెట్టి దొంగ అవతారం, జగన్ కు భారీ ఓటమే, కొత్త ప్రభుత్వం ఏర్పడుతూనే 100 రోజుల అజెండా, మంత్రివర్గ సహచరులతో ప్రధాని మోదీ భేటీ, ఫోటోగ్రాఫర్ దారుణ హత్య, పాదంలోని ఆనెలు పోయేదెలా? ఈరోజు వార్తలను చూద్దాం. 10వ తరగతి హాల్ టికెట్లు సిద్ధం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 30 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థుల హాల్ టికెట్లను సిద్ధం చేసినట్లు 10వ తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాఠశాల యాజమాన్యాలు స్కూల్ కోడ్ నంబర్తోనూ విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేసి సోమవారం మధ్యాహ్నం నుంచి www.bse.ap.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు 10th పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. గతేడాది 10వ తరగతి తప్పి తిరిగి ప్రవేశం పొందిన వారు మరో 102,528 మంది కూడా రెగ్యులర్గా పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. చిన్న పరిశ్రమల వికాసంపై ఫోకస్, అత్యధికులకు ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను చేయిపట్టి నడిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 6 సూత్రాల ప్రణాళికతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలన్నింటినీ గుర్తించి ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేయించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో పాటు మార్కెటింగ్ అవకాశాలు, బ్యాంకుల నుంచి రుణాలను అందించడం, అవకాశాలను అందిపుచ్చుకుంటూ విస్తరించే విధంగా అవకాశాలు కల్పించడం, ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయించడం, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా పటిష్టమైన ప్రణాళికను రూపొందించింది. పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పిఎంఎల్ఎన్ నేత షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. నూతన ప్రధానిని ఎన్నుకోవడానికి పాకిస్తాన్ పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 336 ఓట్లకు గాను షహబాజ్ షరీఫ్కు 201 ఓట్లు లభించాయి. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్కు కేవలం 92 ఓట్లు దక్కాయి. షహబాజ్ షరీఫ్కు సాధారణ మెజార్టీ కంటే 32 ఓట్లు అధికంగా లభించడం విశేషం. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పార్లమెంటు స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. షహబాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. హిమగిరులకు
పెనుముప్పు. భారతదేశానికి పెట్టని కోటలాగా రక్షణ కవచంగా ఉన్న సుందర హిమాలయాలు కనుమరుగు కానున్నాయా? భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను అడ్డుకోకపోతే ఖచ్చితంగా ఇదే జరుగుతుందని ఇండియా పర్యావరణ నివేదిక 2024 తేల్చి చెప్పింది. 2100 నాటికి హిమాలయ పర్వతాల్లోని 70% మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. తద్వారా వరదలు, విపత్తులు సంభవిస్తాయని, పర్యావరణం, జీవజాలం, వృక్షజాతులకు ముప్పు సంభవిస్తుందని వెల్లడించింది. ఆసియాలో 200 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితం అవుతారని పేర్కొంది. భూగోళంపై అత్యధికంగా మంచు నిల్వ ఉన్న మూడో అతిపెద్ద ప్రాంతం హిమాలయాలే. కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇక్కడి హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయి. వారిని డార్లింగ్ అనడం లైంగిక వేధింపే. పూటుగా తాగి మహిళా కానిస్టేబుల్ను డార్లింగ్ అని పిలిచిన ఓ వ్యక్తిని దోషిగా తేలుస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరించింది. పరిచయం లేని మహిళను అలా పిలవడాన్ని లైంగిక వేధింపు నేరంగా పరిగణిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇదే కేసులో గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. భారతీయ శిక్షా స్మృతిలోని 354A, 509 సెక్షన్ల కింద అతడిని దోషిగా తేల్చింది. మహిళా కానిస్టేబుల్ను మద్యం మత్తులో డార్లింగ్ అని పిలిచిన జనక్రామ్ అనే వ్యక్తికి గతంలో పడిన శిక్షను సమర్థిస్తూ జస్టిస్ జైసేన్ గుప్తా నేతృత్వంలోని ఏకసభ్య హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది. పరిచయం లేని మహిళను తాగిన లేదా తాగని వ్యక్తి నడివీధిలో డార్లింగ్ అనే పిలిచే ధోరణి భారతీయ సమాజంలో లేదు. నిందితుడు మద్యం మత్తులో ఉంటే అప్పుడు నేరాన్ని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తామని జడ్జి వ్యాఖ్యానించారు. పాఠశాల విద్యకు పైసల్లేవ్, అప్పులతో నెట్టుకొస్తున్న జగన్ ప్రభుత్వం. పాఠశాల విద్యాశాఖ నిధుల లేమితో కటకటలాడుతోంది. ప్రతి నెల అప్పులతో నెట్టుకొస్తున్న జగన్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యారంగాన్ని కూడా అప్పుల కుప్పగా మార్చేసింది. వార్షిక బడ్జెట్లో చేసిన కేటాయింపులను పుస్తకాలకే పరిమితం చేసి వీలైనంత మేర అప్పులతో ఆ శాఖను నడిపిస్తోంది. చివరికి పాఠ్యపుస్తకాలకు కాగితం సరఫరా చేసిన తమిళనాడు న్యూస్ ప్రింట్కు బకాయిలు పెట్టి ఆ రాష్ట్రం లేఖలు రాసే స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడు విద్యా కానుక పథకాన్ని కూడా అప్పులపై ఆధారపడి అమలు చేస్తోంది. ఈ ఏడాది డబ్బులు వచ్చే ఏడాది అనే విధానంతో చెల్లింపులు ఆపేసింది. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. కనీసం 50% బకాయిలు చెల్లిస్తేనే వచ్చే ఏడాది విద్యా కానుక వస్తువులు సరఫరా చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో 600 కోట్ల రూపాయల బకాయిల్లో ఎప్పటికిప్పుడు 300 కోట్ల రూపాయలు ఎలా కట్టాలంటూ అధికారులు తలలు పట్టుకున్నారు. కన్నవారిపైనే ఓ ఉన్మాది పుత్రుడి కాఠిన్యం. నవమోసాలు మోసి కనిపించిన వారిపైనే ఓ కొడుకు మానవత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం అయోధ్యనగర్లో శనివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మదనపల్లి 2 టౌన్ సిఐ యువరాజు కథనం మేరకు బి కొత్తకోట మండలం బయ్యప్పరెడ్డిపల్లిలోని గుంతవారిపల్లికు చెందిన వెంకట రమణారెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు మనోహర్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి కొడుకులున్నారు. వీరికి గ్రామ సమీపంలో 3 ఎకరాల భూమి, 2 ఎకరాల డీకేటీ పొలం ఉంది. ఇద్దరు చెరిసగం వ్యవసాయం చేసుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం చిన్న కొడుకు శ్రీనివాసుల రెడ్డి వ్యవసాయం చేయలేడని మదనపల్లెలో చేనేత మగ్గాల పనిలో చేర్చారు. అప్పటి నుంచి వృద్ధాప్యంలో ఉన్న వెంకటరమణారెడ్డి
లక్ష్మమ్మ దంపతులు మదనపల్లె పట్టణం అయోధ్యనగర్లోని చిన్న కుమారుడు శ్రీనివాసుల రెడ్డి వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో 2010లో 2 ఎకరాల డీకేటీ పట్టాలో బోరు వేసి వేరు భాగాలు చేసుకున్నారు. మనోహర్ రెడ్డి పేరిట రాసిన భూములను తన పేరిట రాసిమ్మని శ్రీనివాసుల రెడ్డి తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు. అందుకు వారు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన చిన్న కొడుకు శ్రీనివాసుల రెడ్డి శనివారం తల్లిని దుర్భాషలాడుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళుతూ కాలితో తల్లి ఎదపై పలుమార్లు తన్ని దాడి చేశాడు. ఆమె వీపును గుద్దుతూ చెంపలపై కొడుతూ విచక్షణారహితంగా దాడి చేశాడు. కొట్టొద్దు బిడ్డ అని ఆ తల్లి వేడుకుంటున్నా కనికరం చూపకుండా తీవ్రంగా కొట్టాడు. కదలలేని స్థితిలో మంచంపై కూర్చున్న తండ్రి వెంకటరమణారెడ్డిని సైతం కాలితో తంతూ చెంపలపై కొట్టాడు. అక్కడే ఉన్న ఓ బాలిక ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ఆదివారం వైరల్ అయింది. దీంతో కర్నూలు రేంజ్ డీఐజీ సిహెచ్ విజయరావు ఆదేశాలతో మదనపల్లి 2 టౌన్ సిఐ యువరాజు వేగంగా స్పందించారు. నిందితుడు శ్రీనివాసుల రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. సినీ నటి సౌమ్యశెట్టి దొంగావతారం స్నేహం పేరిట దగ్గరైంది. తరచూ ఇంటికి కూడా వచ్చి వెళ్లేది. ఈ క్రమంలోనే స్నేహితురాలి ఇంట్లో బంగారంపై కన్నేసిన ఆ సినీ నటి బెడ్రూమ్లోని కప్బోర్డ్లో భద్రపరిచిన బంగారాన్ని విడతల వారీగా మాయం చేసింది. కొద్ది రోజుల తర్వాత చోరీ విషయం గుర్తించిన స్నేహితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సినీ నటి సౌమ్యశెట్టి బండారం బయటపడింది. ఈ కేసులో 57 తులాల బంగారాన్ని రికవరీ చేసి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఈ నెల 1న రిమాండ్కు తరలించారు. జగన్కు భారీ ఓటమే. ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ పరాజయం ఎదుర్కోనున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఆయన రాజకీయ భవిష్యత్ క్షీణదశలో ఉందని, తెలంగాణలో కేసీఆర్కు పట్టిన గతే ఆయనకు పట్టబోతుందన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓట్లు వేసేటప్పుడు ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యమిస్తారని, ఉచిత పథకాలకు కాదని స్పష్టం చేశారు. యువత, ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటారు, ఇతరత్రా ప్రయోజనాలు కాదు. ఉచితాలపైనే జగన్ పూర్తిగా ఆధారపడ్డారు. దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. మామూలు ఓటమి కాదు, భారీ పరాజయం తప్పదు అని తేల్చి చెప్పారు. ప్రజలు సమర్థ నిర్వహణను చూస్తారని, కేవలం వనరుల నిర్వహణను కాదని చెప్పారు. ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ వారి బాగోగులను చూస్తున్నామని భావిస్తే అది పొరపాటని, జగన్ ఇదే చేస్తున్నారని, తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదే చేసి దెబ్బతిన్నారని తెలిపారు. ఎన్నికల ఫలితాలను ధనబలం మాత్రమే నిర్ణయించగలదని అనుకుంటే ఏ ప్రభుత్వాన్ని ఓడించలేరని స్పష్టం చేశారు. జగన్ భారీ పరాజయం చవిచూడనున్నారని, ఎందుకంటే భవంతిలో కూర్చుని బటన్ నొక్కి నేరుగా డబ్బును జమ చేసినంత మాత్రాన ఓట్లు రాలవని తేల్చి చెప్పారు. ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వము ఓడిపోదని పునరుద్ఘాటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతూనే 100 రోజుల అజెండా. మంత్రివర్గ సహచరులతో ప్రధాని మోదీ భేటీ. వికసిత్ భారత్ 2047 దార్శనిక పత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేధోమథనం నిర్వహించారు. ఆయన ఆదివారం తన సహచర మంత్రులతో సమావేశమయ్యారు. 2047 నాటికి వికసిత్ భారత్ అనే లక్ష్య సాధన కోసం రాబోయే 5 ఏళ్లలో అనుసరించాల్సిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా 100 రోజుల అజెండాను
మోదీ తెరపైకి తీసుకొచ్చినట్లు సమాచారం. రాబోయే మే నెలలో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 100 రోజుల్లో అమలు చేయాల్సిన అజెండాపై ఆయన చర్చించారు. ఫోటోగ్రాఫర్ దారుణ హత్య. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ఈవెంట్ చేద్దామని పిలిచి స్నేహితుడితో కలిసి ఓ ఫోటోగ్రాఫర్ను హత్య చేసిన దారుణ ఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం విశాఖ మధురవాడ సమీపంలోనే బక్కన్నపాలేనికి చెందిన పోతిన సాయికి ఫోటోలు, వీడియోలు తీయడం హాబీ. అతనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలుమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన షణ్ముఖ తేజతో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సాయి వద్ద 12.70 లక్షల రూపాయల విలువైన కెమెరాలు, ఇతర పరికరాలు ఉన్నాయని తేజ గుర్తించాడు. వాటిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టడంతో అతడు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫోటోగ్రాఫర్నని, ఏవైనా ఈవెంట్లు ఉంటే కలిసి చేద్దామని సాయిని నమ్మించాడు. రాజమహేంద్రవరంలో ఈవెంట్ ఉందని సాయిని తేజ నమ్మించాడు. సాయి గత నెల 26వ తేదీ మధ్యాహ్నం విలువైన కెమెరాలు, పరికరాలతో రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన స్నేహితుడు వినోద్ కుమార్తో తేజ రైల్వే స్టేషన్లో వేచి ఉన్నాడు. అద్దెకు తీసుకున్న కారులో సాయిని ఎక్కించుకుని సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ సాయంత్రానికి వేమగిరి చేరుకున్నారు. పథకం ప్రకారం అక్కడే సాయిని తేజ, వినోద్ కుమార్లు హత్య చేసి మృతదేహాన్ని అదే రోజు అర్ధరాత్రి 216A జాతీయ రహదారిపై ఉన్న జొన్నాడ గ్రామం వరకు వచ్చి అక్కడి గౌతమి గోదావరి తీరంలో పూడ్చివేశారు. ఈ నేపథ్యంలో 3 రోజులైనా సాయి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్, తేజ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో సాయి తల్లిదండ్రులు గత నెల 29న విశాఖపట్నం పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కారు యజమానిని ప్రశ్నించి కొంత సమాచారం రాబట్టారు. కాగా విశాఖ కంచరపాలెనికి చెందిన యువతితో తేజ చాటింగ్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. యువతిని విచారించగా ఈ హత్యా పన్నాగం బయటపడినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పాదంలోనే ఆనెలు పోయేదెలా? అధిక బరువు, గట్టిగా ఉండే చెప్పులు వేసుకోవడం, పాదాలకు చెప్పులు లేకుండా నడవడం, ఈ కారణాల వల్ల పాదాల్లో ఆనెలు ఏర్పడతాయి. ఆనెలు అనగానే అదేదో పెద్ద సమస్య అని భయపడవలసిన అవసరం లేదు. మొద్దుబారిన చర్మాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పాదంలో లోతుకు ఆనెలు ఏర్పడతాయి. ప్రారంభంలో ఆనెలు పై చర్మానికే పరిమితమైతే వీటిని వైద్యుల సహాయంతో సునాయాసంగా తొలగించుకోవచ్చు. పై చర్మాన్ని తొలగించి ప్యాచ్ వేస్తే అడుగున లోతుగా కోణాకారంలో పెరిగిన ఆనె మెత్తబడి స్పర్శ కోల్పోతుంది. అప్పుడు దాన్ని తేలికగా తొలగించవచ్చు. అయితే ప్యాచ్ వేసిన తర్వాత ఎక్కువగా నడవకూడదు. అలా నడిస్తే ప్యాచ్ స్థానం తప్పి పక్కన ఉన్న చర్మం మెత్తబడి సమస్య పెద్దది కావచ్చు. కాబట్టి ప్యాచ్ వేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఉండాలి. అంతా సక్రమంగా ఉంటే ప్యాచ్ను తొలగించి లోపలి వరకు ఉన్న ఆనెను తొలగించి కొన్ని మందులు వాడుకుంటే ఆనె పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా ఆనెలను తొలగించుకున్న తర్వాత బరువును అదుపులో ఉంచుకోవాలి. అలాగే గట్టిగా ఉండే చెప్పులకు బదులుగా మెత్తగా ఉండే చెప్పులు వాడుకోవాలి. ఇంట్లో చెప్పులు లేకుండా నడిచే అలవాటు మానుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే పాదం ఆనెలు తిరగబెట్టకుండా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్గా సుమన్ కుమారి. బీఎస్ఎఫ్ దళంలో తొలి మహిళా స్నైపర్గా
సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి గుర్తింపు పొందారు. తొలి రౌండ్లోనే దీపక్ పరాజయం. ప్యారిస్ ఒలింపిక్స్ వరల్డ్ బాక్సింగ్ క్వాలిఫైయింగ్ టోర్నీలో తొలి రోజు బరిలోకి దిగిన ఇద్దరు భారత బాక్సర్లకు నిరాశే ఎదురైంది. ఆదివారం ఇటలీలో జరిగిన పురుషుల 51 కేజీల విభాగంలో దీపక్, 92 కేజీల విభాగంలో నరేందర్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. ప్రజ్ఞానందకు రెండో విజయం. ప్రాగ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రెండో విజయం నమోదు చేశాడు. భారత్కే చెందిన మరో గ్రాండ్ మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతీతో జరిగిన 5వ రౌండ్ గేమ్లో ప్రజ్ఞానంద 52 ఎత్తుల్లో గెలిచాడు. శార్దుల్ శతకం. భారీ ఆధిక్యంలో ముంబై, తమిళనాడుతో రంజీ సెమీస్. ఢిల్లీ హ్యాట్రిక్. మూడో విజయంతో అగ్రస్థానానికి రాణించిన మెగ్లానింగ్, జెస్ జొనాసన్, రాధా యాదవ్ వరుసగా 4వ మ్యాచ్లోనూ ఓడిన గుజరాత్ జైంట్స్. ప్రవీణ్కు నిరాశ. ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రావేల్ తన అత్యుత్తమ ప్రదర్శనకు కూడా నమోదు చేయలేకపోయాడు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో 22 ఏళ్ల ప్రవీణ్ 16.45 మీటర్ల దూరం దూకి 11వ స్థానంలో నిలిచాడు. మధ్యప్రదేశ్కు ఆధిక్యం. రంజీ ట్రోఫీలో విదర్భతో జరుగుతున్న మొదటి సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 82 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.